బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. సో డియర్ ఫ్రెండ్స్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ని అండ్ నేను 10 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. నేను ఇంగ్లీష్ లెక్చరర్ లాగా కూడా జూనియర్ కాలేజెస్లో వర్క్ చేశాను 7 to 8 years. ఆ తర్వాత 10 years నుంచి నేను ఇంగ్లీష్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను అండ్ నా ఓన్ కోర్స్ నేను క్రియేట్ చేశాను. అండ్ ఇప్పటి వరకు మోర్ దాన్ 2000 పీపుల్కి నేను సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చాను. అసలు బేసిక్లో ఉన్న వాళ్ళకు కూడా నేను చాలా తక్కువ సమయంలో 21 డేస్లో 3 weeksలోనే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడించాను. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. సో టోటలీ మై అప్రోచ్ ఈజ్ ఇన్ సైంటిఫిక్ అప్రోచ్. సో వాట్ అప్రోచ్ ఐ మేక్ ఈజ్ అ సైంటిఫిక్ అప్రోచ్. సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఏంటి? మైండ్ సెట్. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి, రైట్ అప్రోచ్ ఏంటి? ఓకే, సో నేను రైట్ అప్రోచ్ మీద వర్క్ చేస్తాను అండ్ మైండ్ సెట్ మీద వర్క్ చేస్తాను. ఇంగ్లీష్ మాట్లాడాలంటే పర్సనాలిటీ మీద వర్క్ చేస్తాను. నా కోర్స్ మీరు జాయిన్ అయితే మీ పర్సనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మీ యాటిట్యూడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దాంతోపాటు జస్ట్ 21 daysలోనే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. That's my challenge. Okay, because how can I make this challenge? Because I have transformed so many people. I have transformed many people so far. వాళ్ళు మా కోర్సులో వచ్చినప్పుడు చాలా భయపడుతూ వచ్చారు. ఇంగ్లీష్ మాకు వస్తుందా రాదా, మేము మాట్లాడగలమా, ఇంగ్లీష్ ఒక హై లెవెల్ లాంగ్వేజ్, మా మైండ్లో అయితే సెంటెన్సెస్ ఫామ్ అవుతున్నాయి సార్, కానీ మేము మాట్లాడలేకపోతున్నాము, మా మైండ్ మాకు సపోర్ట్ చేస్తలేదు, వేరే వాళ్ళు మాట్లాడితే మాకు అర్థమవుతుంది కానీ మేము మాట్లాడాలంటే మాట్లాడడం మాకు రావట్లేదు, మేమేం చేయాలి? కొందరైతే మేము ఇంకో ఇన్స్టిట్యూట్స్లో కూడా, వేరే ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ జాయిన్ అయ్యాం సార్, మేము కోర్స్ కూడా చేసాము కానీ ఇంకా మాకు మాట్లాడడం రాలేదు అనే డిఫరెంట్ రీజన్స్తో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మా దగ్గర వచ్చారండి. మేము వాళ్ళ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగాము. ఓకే, నేను ఒక టాప్ రేటెడ్ ట్రైనర్ని అండ్ నేను చాలామందికి చాలా ఈజీ మెథడ్లో ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టీచ్ చేస్తాను. వాళ్ళ ఫియర్ టోటలీ జీరో అయిపోతుంది. ఇంగ్లీష్ మీద ఫియర్ అంటే ఇంగ్లీష్తో వాళ్ళు భయం అనేది ఉండదు అండ్ స్టేజ్ ఫియర్ కూడా ఉండదు. వితౌట్ స్టేజ్ ఫియర్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటారు మా కోర్సులో, రైట్? సో నేను ఈ ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పానంటే 80-20 రూల్ ఉంటుంది. ఒకటి 80-20 రూల్ అంటే ఏంటంటే 20% మోస్ట్ స్మార్ట్ వర్క్ చేసుకుంటే 80% సక్సెస్ మనకు త్వరలోనే వస్తుందని ఒక బుక్ కూడా ఉంది. 80-20 టాపిక్ మీద ఒక బుక్ రాసి ఉంది. ఆ 80-20 రూల్ ఎవరు డిస్కవర్ చేశారంటే పరేటో అనే ఒక పర్సన్ ఉన్నారు. పరేటో పర్సన్ ఈ 80-20 రూల్ అనేది డిస్కవర్ చేశారు. ఆ 80-20 రూల్ యూజ్ చేసి నేనేం చేస్తానంటే 20% మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ గ్రామర్ టీచ్ చేసి 80% డే టు డే కమ్యూనికేషన్ ఎలా చేయాలో టీచ్ చేస్తాను. ఓకే, అండ్ అలానే ఆన్ ది అదర్ సైడ్ వేరే ట్రైనర్స్ ఏం చేస్తారంటే 80% గ్రామర్ టీచ్ చేస్తారు, 20% రిజల్ట్ అక్కడ వస్తుంది. మేమేం చేస్తాము 20% బాగా ట్రైనింగ్ ఇస్తాము, 80% రిజల్ట్ వస్తుంది. సో మా అప్రోచ్ టోటలీ సైంటిఫిక్ అప్రోచ్ మీద బేస్డ్ అయి ఉంది. ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. వర్బ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అన్నీ ఉన్నాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్బ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వర్బ్ ఇస్ లీడర్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, లీడర్ని ఫోకస్ చేస్తే, లీడర్ని పట్టుకుంటే, లీడర్ గురించి నేర్చుకుంటే ఇంగ్లీష్ మొత్తం మీకు ఫాలో అవుతుంది, ఇంగ్లీష్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుందని చెప్పాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ప్రీవియస్ వీడియో మీరు చూసి తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్పానంటే ప్రతి దానికి మనకు కీస్ ఉంటాయి అన్నాను. ప్రతిదీ మనం యూజ్ చేయగలగాలంటే కీ మన దగ్గర ఉండాలి, కీ ఉండాలి అండ్ యూజ్ చేయడం రావాలి. ఇంగ్లీష్కి కూడా కీస్ ఉంటాయి. ఇంగ్లీష్ కీస్ ఏంటంటే ఇవి ఇంగ్లీష్ కీస్ ఏమేమి ఉన్నాయండి? వర్బ్ అంటేనే కీస్ అనుకోండి. సో ప్రైమరీ వర్బ్, మోడల్ వర్బ్, మెయిన్ వర్బ్, ఇవి ఇంగ్లీష్కి కీస్ అండి. ఓకే, సో ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయండి. 3 కేటగిరీస్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. ప్రైమరీ వర్బ్ ఎందుకు యూజ్ చేస్తాము, మోడల్ వర్బ్ ఎందుకు యూజ్ చేయాలి, మెయిన్ వర్బ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇది మా యూనిక్ అప్రోచ్ యాక్చువల్లీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ పాయింట్. సో ఫస్ట్ మీకు పర్పస్ తెలిస్తే మీరు అది యూజ్ చేయవచ్చు. ఓకే, సో అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ క్లాస్ అవబోతుంది మీకు. సో పే అటెన్షన్ అండ్ లిసన్ దిస్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఇండివిజువల్ కి ఎలా యూజ్ చేయాలి నేను పర్సనల్గా యూజ్ చేసి చూపిస్తాను. మీరు నన్ను ఫాలో అయ్యి మీరు కూడా ఈజీగా మాట్లాడగలరు. ఓకే, సో వాచ్ ద పర్పస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ప్రైమరీ వర్బ్ మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టేటస్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. స్టేటస్ అండ్ పొజిషన్. ఓకే, ఇది ఒక యూనిక్ టాపిక్ అండి. ఇది నేనే టీచ్ చేస్తాను. నా అబ్జర్వేషన్లో ఏముందంటే ఏ ట్రైనర్ మీకు ఈ పాయింట్ చెప్పరు. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలా పవర్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో అబ్జర్వ్ దిస్ టాపిక్ అండ్ అండర్స్టాండ్ దిస్. సో ప్రైమరీ వర్బ్ వచ్చేసి స్టేటస్ అండ్ పొజిషన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తారు. స్టేటస్ అండ్ పొజిషన్ అంటే ఏంటి? మీరు వాట్సాప్ స్టేటస్ చూస్తారు. వాట్సాప్ స్టేటస్లో
కొన్ని డిఫాల్ట్ సెంటెన్సెస్ ఉంటాయి చూడండి. ఎట్ స్కూల్, ఎట్ జిమ్, బిజీ, అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని కొన్ని డిఫాల్ట్ అక్కడ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీ స్టేటస్. ఓకే, మీరు ఒక ప్రోడక్ట్ మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చేసరికి 3 వీక్స్ పడతాయి అనుకోండి. ఆ లోపు మీరు ఏం చేస్తారు, మళ్ళీ యాప్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేస్తారు, మా ప్రోడక్ట్ ఎక్కడి వరకు వచ్చిందని. స్టేటస్ అంటే ఏం అర్థం అవుతుంది? ఓకే, జనరల్గా చెప్పాలంటే స్టేటస్ అంటే ఏంటంటే ఇక్కడ రాస్తాను, మీరు ఎవరు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎలాంటి పర్సన్, అండ్ మీరు ఎక్కడ ఉన్నారు, ఇది మీ స్టేటస్ అనుకోండి. హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ, దట్ ఈస్ యువర్ స్టేటస్. ఓకే, ఇప్పుడు స్టేటస్లో పాస్ట్ స్టేటస్ ఉంటుంది, ప్రెజెంట్ స్టేటస్ ఉంటుంది, ఫ్యూచర్ స్టేటస్ ఉంటుంది. నిన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు, నిన్న ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు. సో పాస్ట్ స్టేటస్ ఉంటుంది, ప్రెజెంట్ స్టేటస్ ఉంటుంది, ఫ్యూచర్ స్టేటస్ ఉంటుంది. సో స్టేటస్ తెలియజేయాలంటే ప్రైమరీ వర్బ్స్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పొజిషన్. పొజిషన్ అంటే కలిగి ఉన్న వస్తువు, కలిగి ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ ఉంది, నాకు బైక్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా ప్రాపర్టీ ఉంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్, దాన్ని పొజిషన్ అంటారు. పొజిషన్ కాదు, ఇది పొజిషన్. ఓకే, పొజిషన్ అంటే మన దగ్గర సంథింగ్ ఉంది అంటే చెప్పాలంటే పొజిషన్ అంటాము. సో నా స్టేటస్, నా పొజిషన్ గురించి నేను తెలియజేయాలంటే ప్రైమరీ వర్బ్సే వాడాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 పర్పసే. ఓకేనా, స్టేటస్ అండ్ పొజిషన్ గురించి మాట్లాడాలా, ప్రైమరీ వర్బ్స్ యూజ్ చేయాలి, అంతే. పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ ఎందుకు యూజ్ చేస్తాము అని అడిగితే, మోడల్ వర్బ్ వచ్చేసి పొలైట్ ఎక్స్ప్రెషన్స్ వాడడానికి యూజ్ చేస్తారు. పొలైట్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో పొలైట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, రిక్వెస్ట్ చేయడం. పొలైట్ ఎక్స్ప్రెషన్ అంటే రిక్వెస్ట్ చేసే సెంటెన్సెస్. పొలైట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఇక్కడ రిక్వెస్ట్ చేయాలంటే, పర్మిషన్ అడగాలంటే, ఓకే, కమాండ్ ఇవ్వాలి, అడ్వైజ్ ఇవ్వాలంటే పొలైట్ ఎక్స్ప్రెషన్స్ మనం అక్కడ వాడాల్సి ఉంటుంది. సో ఆ పొలైట్ ఎక్స్ప్రెషన్స్ వాడడానికి మోడల్ వర్బ్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ పర్మిషన్, రిక్వెస్ట్, అడ్వైస్ అండ్ కమాండ్ అనుకోండి. ఓకే, సో పొలైట్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ గురించి తెలియజేయాలంటే ఎబిలిటీ అండ్ పాసిబిలిటీ. ఎబిలిటీ ఏంటంటే, ఎబిలిటీ అంటే సంథింగ్ నేను చేయగలుగుతున్నాను, గతంలో చేయగలిగాను, ఫ్యూచర్లో చేయగలుగుతాను. సో చేయగలగడం, దానికి ఎబిలిటీ అంటాం. ఓకే, ఎబిలిటీ తెలియజేయాలంటే మోడల్ వర్బ్ యూజ్ చేయాలి. అలానే పాసిబిలిటీ తెలియజేయాలంటే, పాసిబిలిటీ అంటే ఏంటి, సంథింగ్ కావచ్చు, కాకపోవచ్చు, గతంలో జరిగి ఉండేది. సో పాసిబిలిటీ గురించి మాట్లాడాలా, ఎబిలిటీ గురించి మాట్లాడాలా, పొలైట్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలంటే మోడల్ వర్బ్స్ యూజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ సెకండ్ కేటగిరీ పర్పస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కేటగిరీ అండి. ఇది మనకు స్కూల్లో క్రియ అని చెప్పారు, మెయిన్ వర్బ్స్. అది మెయిన్ వర్బ్ ఏంటి, V1, V2, V3. ఇది మనము యాక్షన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. యాక్షన్ గురించి మాట్లాడాలంటే మనము మెయిన్ వర్బ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ యాక్షన్ గురించి, నేను క్లాస్కి వచ్చాను, ఆఫీస్కి వచ్చాను, రాలేదు, వస్తాను, మీకంటే ముందు నేను వచ్చాను, ఓకే, ఎప్పుడు వచ్చాను, రేపు వస్తాను, రేపు రాను. సో యాక్షన్కి సంబంధించి మాట్లాడాలంటే V1, V2, V3 అనే మెయిన్ వర్బ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నా క్లాసెస్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది అండ్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా నేను ప్రతి ఐటమ్ అంటే ప్రతి వర్డ్ అక్కడ ఉన్నది, ప్రతి కీ నేను పర్సనల్గా మీకు యూజ్ చేసి చూపెడతాను. నా మెథడ్ ఫాలో అయితే మీకు చాలా తక్కువ సమయంలో, మేబీ నెక్స్ట్ క్లాస్లోనే మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడగలరు. I will make you to speak in the next video. Okay, so next video is going to be very interesting and next video is going to be for beginners. Okay, so let's end our session here today and let's meet in the next video next time. Thank you very much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.